సినీ లవర్స్కి 4 నెలల పండుగ. ఆ తర్వాత ఇంకో నెల మొత్తం పండుగే. ఇంతకీ ఆ పండుగ ఏంటో వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హై గైస్, సినీ అభిమానులకి ఇది ఒక పండగ భయ. 4-5 నెలల పాటు పండుగనే. ప్రతి మంత్ ఒక్కో స్టార్, ఒక్కో పాన్ ఇండియా మూవీ హై లెవెల్లో పీక్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా సెప్టెంబర్ మంత్లో ఎన్టీఆర్ గారి దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. సో సినిమా భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. పాన్ ఇండియా సినిమా ఇది. ఆఫ్టర్ త్రిబుల్ ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న నుంచి చూస్తున్న సినిమా కావడంతో ఒక రేంజ్ లో అయితే సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చే మంత్ అక్టోబర్ లో రజనీకాంత్ గారి వెట్టయాన్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. రిలీజ్ అయిన ఒక సాంగ్ తోటే సినిమా పైన ఒక హైప్ అయితే క్రియేట్ అయింది తెలుగులో. ఇంతకుముందు హైప్ లేదు, ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక సినిమా పైన ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయిపోయింది. సో అదే మంత్ లో సూర్య కంగువ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. సో పోస్ట్ పోన్ అయిపోయింది. సో ఇప్పుడు అక్టోబర్ 10న వెట్టయాన్ వస్తుంది. నవంబర్ మంత్ లో సూర్య కంగువ సినిమా వస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా పైన పీక్స్ లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది అండ్ హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది సినిమా పైన. సో సినిమా అయితే నవంబర్ 14న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మంత్ డిసెంబర్లో పుష్పరాజ్, మన అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా. సో ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా వైడ్గా అసలు సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఒక రేంజ్లో అయితే హైప్ ఉంది. ఇక దీని గురించి నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు సినిమా పైన ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్ ఉంది ఏంటనేది. అదే డిసెంబర్ మంత్లో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది క్రిస్మస్ స్పెషల్గా. సో చూడాలి మరి. సో ఇలా వరుసగా పెద్ద పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుంది. మంచి క్రేజీ మూవీస్ ఇవి. సో ఇది 2024 ఇయర్లో ఎండింగ్ సినిమాలు. ఇలా వరుసగా మన సినీ లవర్స్కి 4 నెలల పాటు ఒక పండగే. ఇక 2025లో జనవరి మంత్ మొత్తం పండగే పండగ. సో ఇప్పుడు నేను చెప్పిన మూవీస్లో మీరు ఏ సినిమా కోసం ఏరియా వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ అన్ని సినిమాలు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అవ్వాలి అని కోరుకుందాం. నేనైతే గట్టిగానే కోరుకున్నాను. సో ఇదే మరి నేను చెప్పిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.